వెయ్యేళ్ల హిస్టరీ, పరమశివుడే పరవశించిపోయే శిల్పకళ, ఆధ్యాత్మికంగా ఒక వెలుగు వెలిగిన ఆలయం, ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు. కానీ ఇప్పుడు యుద్ధానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. చారిత్రక శైవాలయం తమదంటే తమదని రెండు దేశాలు కత్తులు దూస్తున్నాయి. ఆ రెండు దేశాల్లో ఒకటి థాయిలాండ్ కాగా మరొకటి కంబోడియా. ఈ ఘర్షణల కారణంగానే పుష్కర కాలం కిందట అక్షరాల 1,00,000 మంది ప్రజలు ఇల్లు వాకిళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇంతకు థాయిలాండ్ కంబోడియా మధ్య చారిత్రక వివాదం ఏంటి? ఆ రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో 1000 ఏళ్ల క్రితం మహాశివుడి ఆలయాన్ని నిర్మించిందెవరు? ఈ ఆలయం కోసం ఆ రెండు దేశాలు యుద్ధానికి సైతం సిద్ధమని ఎందుకంటున్నాయి? వాచ్ దిస్. థాయిలాండ్, కంబోడియా మధ్య యుద్ధ వాతావరణం. హిస్టారికల్ ఆలయం కోసం కత్తులు దూస్తున్న దేశాలు. 1000 ఏళ్ల శివాలయం యుద్ధ వివాదంగా ఎలా మారింది? కంబోడియా. ఈ పేరు విన్న వెంటనే గుర్తొచ్చేది ఆంగ్కోర్ వాట్ విష్ణు దేవాలయం. ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఇది. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపుతో ప్రపంచం నలుమూలల నుంచి ఆంగ్కోర్ వాట్ ఆలయాన్ని సందర్శించేందుకు పర్యాటకులు వస్తారు. ఈ ఆలయం ఈజిప్ట్, మెక్సికో స్టెప్ పిరమిడ్ల మాదిరిగా నిచ్చెన నిర్మాణంలో ఉంటుంది. ఆలయ ప్రధాన గోపురం ఎత్తు దాదాపు 64 మీటర్లు. మిగిలిన 8 గోపురాల ఎత్తు 54 మీటర్ల వరకు ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ 3.5 కిలోమీటర్ల పొడవైన రాతి గోడ, వెలుపల 30 మీటర్ల బహిరంగ ప్రదేశం, అలాగే వెలుపల 190 మీటర్ల వెడల్పు కందకము ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉండే ఏకైక ఆలయం కూడా ఆంగ్కోర్ వాట్ దేవాలయమే. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం కావడం. అందుకే కంబోడియా పేరు వినిపిస్తే మొదట గుర్తొచ్చేది ఆంగ్కోర్ వాట్ మాత్రమే. కానీ ఆ దేశంలో ఆంగ్కోర్ వాట్ ఒక్కటే కాదు, ఎన్నో చారిత్రక హిందూ ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటే ఇప్పుడు కంబోడియా, థాయిలాండ్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేసింది. ఈ ఆలయం కోసమే థాయిలాండ్, కంబోడియా కత్తులు దూసుకుంటున్నాయి. ఈ నెల 28న కంబోడియా, థాయిలాండ్ మధ్య వివాదాస్పద సరిహద్దులో కాల్పులు సైతం చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో తమ సైనికుడు మృతి చెందినట్టు కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కంబోడియా ప్రియాహువిహియర్ ప్రావిన్స్, థాయిలాండ్లోని ఉబోన్ రచ్చదాని ప్రావిన్స్ మధ్య సరిహద్దు వద్ద చోటు చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఘటన అనంతరం రెండు దేశాల సైనికులు వెనక్కి తగ్గారని, దీనిని దౌత్య చర్చల ద్వారానే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కానీ అక్కడ పరిస్థితులు పూర్తిగా చక్కబడలేదు. ఎప్పుడైనా రెండు దేశాల మధ్య ఘర్షణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా, జపాన్ వంటి దేశాలు ఆ రెండు దేశాల మధ్య సంధికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ వివాదం ఇప్పటిది కాదు, దానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ హిస్టరీ తెలుసుకునే ముందు ఈ ఆలయం ఎందుకు వివాదమైందో తెలుసుకోవాలి. మహాశివుడి ఆలయం భౌగోళికంగా కంబోడియా భూభాగంలో ఉన్నా దాని చుట్టూ ఉన్న భూమిపై తమకు హక్కు ఉందని థాయిలాండ్ వాదిస్తోంది. ఆలయానికి చేరే మార్గాలు థాయిలాండ్ ప్రాంతం గుండా వెళ్లే కారణంగా ఈ వివాదం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వివాదంపై 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం కంబోడియాకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే సరిహద్దు నియంత్రణ రేఖలు స్పష్టంగా లేవని థాయిలాండ్ వాదిస్తోంది. 2008 నుంచి 2011 వరకు ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఇరు సైన్యాల మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2011లో భారీ కాల్పులకు ఈ ఆలయం కూడా స్వల్పంగా దెబ్బతింది. నాటి ఉద్రిక్తతల్లో 10 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణ కారణంగా ఏకంగా 1,00,000 మంది స్థానికులు వలస వెళ్లిపోవలసి వచ్చింది. ప్రస్తుత ఉద్రిక్తతలకొస్తే కంబోడియా సైన్యం స్థావరంగా ఉపయోగిస్తున్న ఓ ప్రాంతంపై థాయ్ సైన్యం కాల్పులు ప్రారంభించిందని, ఆ కాల్పుల వల్ల తమ సైనికుడు మరణించాడని కంబోడియా ఆరోపించింది. థాయిలాండ్ మాత్రం తమ సైనికులు వివాదాస్పద ప్రాంతంలో కంబోడియా సైనికులు ప్రవేశించకుండా మాటల ద్వారా వెనక్కి పంపేందుకు ప్రయత్నించగా వారు కాల్పులకు దిగారని, అందుకే కాల్పులు జరపాల్సి వచ్చినట్టు తెలిపింది. ఇదంతా ఓకే, కానీ ఎక్కడో కంబోడియా సరిహద్దుల్లో మహాశివుడి ఆలయం ఎలా నిర్మితమైంది? 1000 ఏళ్ల క్రితం కంబోడియాలో శివాలయాన్ని ఎవరు నిర్మించారు? హిందూ ధర్మం కేవలం భారత్కే పరిమితం కాలేదు. హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు విశ్వవ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. విదేశాల్లో పురాతన దేవాలయాల్లో కూడా నేటికి మన మతానికి సంబంధించిన చిహ్నాలు, అవశేషాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పురాతన దేవాలయాల్లో మొదటిది కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ దేవాలయం.
పూర్వకాలంలో ఈ ఆలయాన్ని యశోధర్పూర్ అని పిలిచేవారు. దీన్ని చక్రవర్తి సూర్యవర్మన్ 1112-53 మధ్యకాలంలో నిర్మించారు. సూర్యవర్మన్ II ఖైమర్ శాస్త్రీయ శైలితో ప్రభావితమైన వాస్తు శిల్పంతో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఆ సూర్యవర్మన్ II చక్రవర్తి కంబోడియా, థాయిలాండ్ మధ్య వివాదానికి కారణంగా నిలిచిన శివాలయాన్ని కూడా నిర్మించారు. ఈ ఆలయాన్ని సూర్యవర్మన్ II చక్రవర్తి 9 నుంచి 12వ శతాబ్దం మధ్య నిర్మించి ఆలయంలో శివుణ్ణి ప్రతిష్ఠించారు. ఈ ఆలయం కంబోడియాలోని పిరియాహువిహియర్ ప్రావిన్సులో ఉన్నప్పటికీ థాయిలాండ్ సరిహద్దుకు చాలా సమీపంలో ఉన్న ఒక కొండపై దక్షిణ భారతీయ శిల్పశైలిలో నిర్మించారు. ఖమేర్ శిల్పకళలో అద్భుతమైన ఈ ఆలయం ఖమేర్ పాలకులకు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. సూర్యవర్మన్ II మహాశివుణ్ణి రాజగురువుగా పూజించేవారు. అందుకే ఈ ఆలయంలో బంగారు నటరాజ విగ్రహం, రత్నాలతో అలంకరించిన బంగారు వేదిక, కాంస్య ఫలకాలు ఏర్పాటు చేశారు. లోహ గోడలతో అప్పట్లోనే భారీగా ఖర్చు చేసి నిర్మించారు. కాలక్రమంలో అవన్నీ కనుమరుగైపోయాయి. 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. దీంతో ఈ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ రేకెత్తాయి. ఇప్పుడు ఆ ఉద్రిక్తతలు యుద్ధమేఘాలు కమ్ముకునే వరకు వెళ్లాయి. మరి ఈ చారిత్రక వివాదానికి ఎలాంటి ముగింపు పడుతుందో చూడాలి.